ఇక్కడ ఏ బాబాయి లేడు, ఏ సిద్ధమ్మ రాష్ట్రం అందుకనే లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను బజార్ పంపొద్దని? ఇంట్లో చిన్నపిల్లవి నిన్ను కాకపోతే ఎవరిని బజార్ నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరి కుర్రాళ్ళందరూ నన్ను చూసి నేను చెప్పను పోమ్మా. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అమ్మా? ఈ ఊరి కుర్రాళ్ళందరూ నన్ను చూసి గీతా అమ్మాయి చేస్తుంది, గీతా అమ్మాయి అల్లరి పెడుతున్నారే. మీ అమ్మ ఏం చేస్తుందని అడుగుతున్నారా? అవునమ్మా. ఇంకొక మాట అన్నారే, ఏమన్నారు? గీత మీ అమ్మ ముద్ర బేబీ ఏం చేస్తుంది, మీ అమ్మ శ్రీహరి కుమార్ ఏం చేస్తుంది, వాణిశ్రీ ఏం చేస్తుంది అని అడిగారే. వాణిశ్రీ ఏం చేస్తుందని అడిగారమ్మా. అడిగారు. నువ్వేం చెప్పావే? నేనేం చెప్పానా? అమ్మని అడిగి చెప్తానని పరిగెత్తుకుంటూ వచ్చేసావు కదా. ఇంకేమిటి బజార్ విశేషాలు? అమ్మా నిన్నే కదే నన్ను కూడా అడిగారే. అక్కడ ఉన్నారు చూడమ్మా ఆ నలుగురు నన్ను చూసి ఇలా అన్నారే, గాజువాక పిల్ల గాజులో లంకాదా, గాజువాక పిల్ల గాజులో లంకాదా, గాజువాక పిల్ల గాజులో లంకాదా, మీ చెయ్యి చూపలేదా, మా గాజు తడకలేదా, గాజువాకే పిల్ల గాజువాకే పిల్ల సబ్బుల లంకాదా, సబ్బవరం పిల్ల సబ్బుల లంకాదా, సబ్బవరం పిల్ల సబ్బుల లంకాదా, మీ వీపు చూపలేదా, మీ వీపు చూపలేదా, మా సబ్బులు లేదా, అలా చెప్పానమ్మా. అమ్మా నేను కూడా చెప్పాను వాళ్ళకి. వాళ్ళకి ఎదురుగా నించొని ఇలా చెప్పానమ్మా, నా కళ్ళు చెప్తున్నాయి చాలని, నా పెదవులు చెప్తున్నాయి చాలని, నిన్ను నేను ఎంత క్లాస్ టికెట్ చేద్దాం అనుకుంటాను, నువ్వేంటి ఎలా తయారవుతున్నావు? అమ్మా ఏమిటి? నేను వస్తుంటే ఆయన కనిపించారే. ఎవరైనా? నీకు పూలు పంపించారంట కదమ్మా, పూల కొట్టువారే. కళామాలు కళాభస్కులు ఉమ్మడి శివయ్య గారు, చిత్రపాత్రధారి, గీత పాత్రధారి, రాజపాత్రధారి గుడివారి కుమారి గారు ఆశీర్స్తూ 100 రూపాయలు అనుగ్రహించారు. వారికి మా తరపున నమస్సుమాంజలు తెలియజేస్తాను. వారికి నా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అమ్మా ఏంటి? నీకు పూలు పంపించారంట కదవే, పూల కొట్టు వారు నిన్ను అడిగారే. భలే ఉంది గులాబీ, అసలు వాడలా. అమ్మా ఆయన కూడా కనిపించారే. ఎవరైనా? బట్టలు కొట్టువారే. చీర ఆయన పంపింది, నిన్నే అడిగారు. 18 సంవత్సరాలు అయింది, మెరుపు తగ్గలేదు, కాస్త తగ్గలేదు, పువ్వులు కూడా పోలా. అవును. అమ్మా ఆయన కూడా కనిపించారే. ఎవరైనా? నగలు కొట్టువారే. ఇది ఆయన పంపాడు. ఏం బంగారమే? 119 కేడియం. భలే ఉందమ్మా. అమ్మా ఆయన కూడా కనిపించారు తెలుసా? ఎవరైనా? మన గుళ్ళో పూజారి గారు అడిగారు. చాలా అమ్మా. అమ్మా నన్ను దగ్గరికి పిలిచి, గీత మీ అమ్మ ఏం చేస్తుంది, మీ అమ్మ ఏం చేస్తుంది అని అడిగారే. నేను అన్నాను, ఇంత పెద్ద చెప్పే నా చేతిలో పెట్టారు, కొబ్బరి చెప్ప. అమ్మా నువ్వు వస్తే పండిస్తాన్నారే. పండిస్తానారా? నాకు అచ్చిపండు అంటే ఇష్టమని స్వామికి వచ్చిన పళ్ళల్లో పెద్ద పండు తీసి పక్కన పెట్టేవారు. అవునమ్మా. ఇంకేమిటి బజార్? అమ్మా నిన్న ఒక మాట అడగనా? నన్ను కొట్టద్దు తిట్టద్దు. ఎందుకు కొడతానే తెలియకపోతే చెప్తాను కానీ అడగనా? ఇంత మందిలో నేను అలా వెళ్ళినప్పుడు మీ నాన్నెవరు నన్ను చంపుతున్నారమ్మా. ఒక్క నాన్న పేరు చెప్పవే, ముద్దుగా బొద్దుగా తనవి తీరా నాన్న అని పిలుస్తా. మీ నాన్నెవరు అని అడుగుతున్నారా? అవునమ్మా. ఎంత పరీక్ష పెట్టి ఏమన్నారు? మరి ఏమనుకున్నావే? నేను మాత్రం ఎన్నో నాన్న ఏ నాన్న గుర్తుపెట్టుకున్నాను. నాన్న చెప్పమ్మా. అమ్మా అమ్మా ఈ స్థలం ఎవరిది? మందే. ఈ ఇల్లు ఎవరిది? ఇల్లు కూడా మందే కదమ్మా. బాగా గుర్తుందా? స్థలం మందే, ఇల్లు మందే. అవును. మరి ఇల్లు కట్టడానికి ఎన్ని ఇటుకలు పెట్టినాయో తెలుసు? నేను లెక్క పెట్టలేదు పోమ్మా. మరి మీ నాన్న ఎవరంటే నేను మాత్రం లెక్క పెట్టి. అమ్మా నాన్న అని గుర్తొచ్చింది. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు పచ్చి మామిడికాయలు ఆయనే తెచ్చేవాడు.
ఎవరమ్మా? నేను చూస్తుంటే అచ్చం ఆయన చూసినట్టు ఉంది. ఆయన చూసినట్టే ఉందా? అమ్మ తొందరగా చెప్పమ్మా. ముక్కు కూడా ఆయన వచ్చేసింది. అబ్బా తొందరగా చెప్పవే. అబ్బా సిగ్గేస్తుంది ఆయన పేరు చెప్పడానికి. అమ్మా నీ సిగ్గు కూడా తొందరగా చెప్పమ్మా. సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా ఎక్కలాంటి చిన్నది చుక్క మీద చిటికేస్తే చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తే అమ్మకు అమ్మా తర్వాత సిగ్గుపడదు కానీ చెప్పమ్మా. చెప్పలే కాదులేవి. మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా భర్త పేరు భార్య చెప్పకూడదని ఆలోచిస్తున్నాను. అయ్యో పట్టుకుంటే జైలు పక్కన కోరుకో. అప్పుడు మీ నాన్నగారు ఆయనే. ఎవరే? నల్లాకులు వెంకట్రావు గారే. నాన్నగారు డాడీ ఫాదరు రండి. ఏమ్మా ఓనగట్లో నాకున్న పరువు అంతా తీసేద్దాం. ఏమ్మా ఏంటి ఎక్కడ పడితే మా నాన్నగారు అన్నావుగా అన్నాను. అందుకే పిలిచావా? నల్లాకలి వెంకటగారు ఇంటి ఊళ్ళో పెద్ద మనిషి ఆయన. పైన ఈ మధ్య 6 రోజుల నుంచి బాగాలేదు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇవాళ నా గురించి డిశ్చార్జ్ బయటకు వచ్చాడు ఆయన. నీకోసమా? అది చూడడానికి పిలిచావు అనుకో. ఇంటి దగ్గర వాళ్ళ ఆవిడ గారు పిల్లలు గారు ఊరుకుంటారే. ఓ ఇంటికైనా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి వచ్చేసావు అంటారు. వాళ్ళు ఇంకా 4 రోజులు ఉండమన్నారు డాక్టర్ గారు. ఈయన వచ్చేసాడు నన్ను చూడడానికి అని. అలాగా అమ్మమ్మ చిన్నగా చెప్తాలేమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు పిలకూడదు. ఇప్పుడు పిలవాలి. ఎవరైనా సరే హజ్జి కట్టుకున్న వాళ్ళు వచ్చారనుకో నా గురించి వస్తారు. నీకోసం అదిగో చాగల నుంచి వచ్చారు భజన గురువు గారు వాళ్ళను. అవునమ్మా. రండి నాన్నగారు రండి బాబాయ్ గారు అని పిలవాలి. అలాగే పిలుస్తానమ్మా. పిలుస్తావా? ఫ్యాన్ వేసుకుని కుర్రాళ్ళు వచ్చారనుకో అక్కయ్య కోసం అక్కయ్య కోసం రండి బావగారు రండి బాబాయ్ గారు అని పిలవాలి. అలాగే పిలుస్తానమ్మా. వచ్చా? అవునమ్మా చిన్ని చిన్ని పిల్లడు. అమ్మా అదొక్కటి నేనే చెప్తా. నాకు బాగా వచ్చాయి. రండి అన్నయ్యలు రండి తమ్ముళ్ళు రండి అన్నయ్యలు రండి తమ్ముళ్ళు ఆడుకుందాం రండి ఆడుకుందాం రండి అష్టాచమ్మ ఆడు. రండి అన్నయ్యలు రండి తమ్ముళ్ళు అని అనుకో. వాళ్ళు హుషారంతా గాలి తీసిన కూడా తుస్ రా స్వామి స్వామి రా నాదా నాదా రారా నా మొగుడు. మరి ఇంట్లో పెద్ద చేతులు చెక్క కుర్చీ ఉందా? అవునమ్మోయ్ అమ్మమ్మ చేపించిన కుర్చీ చెక్క కుర్చీ కర్రు కిర్రు కర్రు. అందులో కూర్చోబెడితే ఏమవుతుంది? కూర్చొని వేస్తే అవుతుందో తెలుసా? కుర్రమండా కొడుకులకి ఉడికిరెత్తురు సినిమాలు 150 పెట్టిపోతారండి. అలా సందు చూసి దూరిపోవాలేమండా. మళ్ళీ చెప్పమ్మా. అలా సందు చూసి దూరిపోవాలి. సందు చూసి దూరిపోవాలి. నేను అమ్మా అదేదో ముందు నువ్వు దూరి చూపించు తర్వాత నేను దూరతా. నేను దూరాలా? నేను దూరిన తర్వాత నువ్వు దూరతావా? నేను దూరిన తర్వాత నువ్వు దూరేవనికి అవుతావు తెలుసా? ఏమవుద్దే? కుర్తులో పట్టే ఊపిరి చస్తా బాగుంటుంది. అమ్మో వద్దులమ్మా. అమ్మా ఈ గొడవంతా నాకు ఎందుకు కానీ ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో అప్పారావు గారు కొడుకుంటే సుబ్బారావు గారే నన్ను చూసి గీత ఇట్రా అన్నారు. ఏంటా అని వెళ్ళానా? అమ్మా కింది నుంచి పైకి పై నుంచి కిందికి ఎగా దిగా ఎగా దిగా చూసారే. ఎగాదిగా చూసాడా? ఏమైనా చేశాడే? అమ్మా నన్ను ఏం చేయలేదే. లోపలికి వచ్చాక నిన్నే చేస్తారంట. నన్ను నన్ను ఈ ఊళ్ళో కవల కొండల గారు ఏం చేయలేకపోతుండే. వీడేం చేస్తాడు? ఓపు కొట్టుకుంటా కొడుకు. అమ్మా నేను ఒక్క మాట అడిగారే. ఏమన్నారు? గీత అక్కని చేస్తుంది అన్నారు. నేనేం చెప్పాను తెలుసా? ఏమండి అక్క మేడపైన గదిలో చక్కగా ముస్తాబోతున్నాను చెప్పేసా. మంచి పని నువ్వు ఇదే చేసేవి. అక్కని పిలుస్తాను. అమ్మ పిలుస్తుంది రారా. అమ్మడు బల్ల మీద పాలు పెట్టిన తెలిపి తాగానమ్మా. పంచదార తెలిపోయిందా? సరిపోయింది. బాదం పప్పు తెలిపోయింది. ఎలా ఉన్నాయి? బాదం పప్ప లేదా? నేను అనుకున్నానులే. ఆ టేబుల్ మీద పెట్టినప్పటికీ కళ్ళు చూడు మెటక గుడ్లు మెటకరేస్తుంది. నీతో చెప్పాను కదా సుబ్బారావు గారు మన వీధి గుమ్మలో ఉన్నారు. ఇప్పుడు అమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా. ఎంత మాట అన్నావే? పాడికుండ లాంటి మరి పడు వృత్తి పాడు వృత్తి. ఖాళీ కడుపు కోసం సిగ్గు
లజ్జ అభిమానాన్ని చంపుకుని సానివృత్తిలో శరీరాన్ని నమ్ముకున్న మన దగ్గర కూడా లక్షాల కోసం చేతులు చేసే నైవంచికులు ఎంతో మంది ఉన్నారమ్మా ఈ సమాజంలో. అంతకన్నా పాడిపడమ్మ మనం చేస్తుంది పదవుల కోసం 10 నిమిషాలకు ఒకసారి పార్టీలు మారిపోతున్నారే ప్రధాన నాయకులు. అంతకన్నా తప్పు మనం చేస్తున్నది. పాప విద్యను కూడా మర్చిపోయి భగవంతుని ఆభరణాలు సైతం తాకెట్టు పెట్టుకుని పొట్టలు నింపుకుంటున్నారే కొందరు స్వార్థ పనులు. అంతకన్నా కాని పనమ్మ మనం చేస్తున్నది. కలవాడు తమ కామదాహం తీర్చుకోవడం కోసం దేవదాసీలుగా బ్రతవలసిన మనల్ని సాని అని ముద్ర వేసి మన బ్రతుకులు బజారు పాలు చేశారు. అలా బజారు పాలైన బ్రతుకులు ఉద్ధరిస్తామని వేదికలకి ప్రసంగాలు చెప్తున్నారే పెద్ద మనుషులు. వాళ్ళల్లో ఏ ఒక్కరైనా ముందుకొచ్చి నీ మెడలో మంగళసూత్రం కట్టి నేను భారీగా చేసుకుంటారేమో అడగవే, రాదు. ఏ ఒక్కరు ముందుకు రారు. ఎందుకో తెలుసా? అర్ధరాత్రి పడగదుల్లో వాళ్ళకి సుఖాన్ని అందించడానికి మనం పనికొస్తాం కానీ అర్ధాంగిగా మనం పనిచేయడం. ఒకసారి సంసారంగా మారిందంటే ఎవరు నమ్మరు. అందుకే నాకు ఈ సమాజం మీద కక్ష, అందుకే నాకు ఈ సంఘం మీద ద్వేషమే. అమ్మడు, నేటి సమాజానికి కావాల్సింది నీతి నిజాయితీలు కాదు, డబ్బే. డబ్బు ఉంటే అందరూ నిన్ను మయూరి గారు అంటారు, అందరూ ఎక్కిస్తారు, అభిమానిస్తారు. డబ్బు లేకపోతే కనీసం ఎలా ఉన్నావని కూడా పలకరించరమ్మా. నా మాట కొద్దిసేపు నటించు, డబ్బు సంపాదించువి. నా మాట కాదు అమ్మా. నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని ఎందే లగ్నం చేశానమ్మా. నన్నట్టే బలవంత పెట్టకమ్మా. ఇదేమిటమ్మా? అధికార పార్టీల అసమ్మతి పొల్ల నా కొంపలో ఇలా దాపడు. అయినా భక్తి తగ్గ వయసు కాదమ్మా అనేది. ఈ వయసు, ఈ యవనం, ఈ అందం శాస్త్రంగా అదే పిచ్చి పిల్ల. నా మాట విను. వయసు ఉంటే కాదు డబ్బులు సంపాదించు. ఎంత అనుభవం చెప్తున్నారు కాదనకి. అమ్మా, నీకు బాగా డబ్బు పిచ్చి పట్టింది. ఈ డబ్బు అంతా తగలబెట్టేస్తాను నేను. నువ్వేనైనా చెప్పు, ఈ పాడు వృత్తి మాత్రం నేను చెయ్యనంటే. చూసాము ఎక్క ఏముంటుందో. నాకు డబ్బు పిచ్చి పట్టిందండి. ఉన్న డబ్బంతా దహనం చేసి కాల్ చేస్తానంటుంది. మీ అక్కయ్య నా మాట వెళ్తారు. ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? ఏ సాధించాలి బ్రతకాలి? ఇప్పుడే నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరున్నారే? పోస్ట్ పండగానా అదిగో విఘ్నేశ్వరుడు గారు పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మడు అది సరే కానీ అక్కే గదంతో శుభ్రం చేసి పక్కలేసి ఉంచవే. ఏమే ఏమ్మా పక్కలేస్తున్నాను ఎక్కిరిస్తున్నారా? అసలు నీకు విషయం తెలుసా? పదవిలో ఉన్న వాళ్ళకన్నా పక్కలేసే వాళ్ళకి ఈ రోజులు ఇల్లు ఎక్కువగా ఉందమ్మా. నువ్వేం బాధపడికి. అమ్మడు అలంకరించి వస్తామండి. సుబ్బారావు గారి ఇంటికి వస్తాను. బాబు వస్తుందా నాయన? మహానటి, ఇలాంటి పాడు కబుర్లు మోసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను. నువ్వేం చెప్పకుండానే సుబ్బారావు విషయం అమ్మకెలా తెలిసిందే? నిజమే లేదు. ఇలాంటి పాడు కబుర్లు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండను. చిన్నపిల్ల, అందున ఆడపిల్ల, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు చెప్పు. నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్నని ఎలా వెళ్ళం. లోపలికి వెళ్ళు. చిచ్చి, ఏమి వృత్తి ఇది? పాడు వృత్తి కదా. కృష్ణ 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 కనలేవా అందరిలాని పుట్టించావు.
కృష్ణ